జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సీఎం ప్రాంతంలో ఆయన ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ రాజకీయంగా ముఖ్యంగా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళని దిశానిర్దేశం రానున్న రోజుల్లో ఏ రకంగా ముందుకు చేరాలని న్యూ ఇయర్ సందర్భంగా అంటే జాన్యువరిలో ఆయన జిల్లాల పర్యటనకు కూడా శ్రీకారం చుట్టారు. అంటే జమిలీ అనే అంశం తెర మీదకి వస్తుంది కాబట్టి ఇంక స్పీడ్ పెంచాలన్న ఆలోచన, లేకపోతే పార్టీని కొద్దిగా గాడి తప్పుతుంది గాడిని పెట్టాలన్నా? వాస్తవంగా ఏదో ఒకటి చేయాలి. వైసీపీకి సంబంధించినంత వరకు మొదట ఒక 6 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు ప్రభుత్వానికే కదా, ప్రతిపక్షానికి కూడా 6 నెలలు అయిపోయింది కదా. మొదటి 3-4 నెలలు సోషల్ మీడియా కేసులు అది ఇది అని వాటి పేరుతో అది నడిచింది. ఇప్పుడు కేవలం ట్వీట్లు పెట్టుకుంటే ఇదంటే కుదరదు. క్షేత్రస్థాయిలో ఉదాహరణగా ఆళ్ళనాని దగ్గర నుంచి లేకపోతే అనేక మంది అటువైపు చూస్తున్నారు, పార్టీలు మారుతున్నారు. పైకి ఎంత గంభీరంగా మాట్లాడినా కింద నేల కదిలిపోకుండా చూసుకోవాల్సిన ఇది కూడా ఒకటి ఉంది. మూడవది, పార్టీని నిలబెట్టుకోవడానికి ఏదో ఒక ఎజెండా కావాలి. ఉద్యమాలు వాటి మీద ఏదో 2-3 తేదీలు ప్రకటించారు, మొదటి దశ అలా అలా జరిగింది. కానీ ప్రధానమైన ఆకర్షణ వీళ్ళు పెట్టుకుంది 2027లో ఎన్నికలు వస్తాయి, దానికి సిద్ధమవుతాం జమిలీకి అని విజయసాయి రెడ్డి అదే చెప్తున్నాడు పదే. సో జమిలీ ఫోకస్తో ఇప్పటి నుంచే అభ్యర్థులను మార్చడం. జగన్కు సంబంధించినంత వరకు పార్టీని ఆయన బేసిక్గా బిజినెస్ మ్యాన్ కదా. సో ఒక విధంగా బాధ్యుని నియమించటము, బాధ్యతలన్నీ ఖర్చులన్నీ ఆయనకు అప్పగించటము, దాన్ని మళ్ళీ డెలివరీ చేయటము, ఆ సమయానికి తను వెళ్ళటం, ఈ పద్ధతిలో ఆలోచించే తత్వం మనిషికి చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఇప్పుడు ఆయన ఫస్ట్ ప్రయారిటీ అభ్యర్థులను మార్చడం. అనంతపూర్లో కూడా ఆయన అభ్యర్థులను మార్చటం, కొత్త వాళ్ళని పెట్టడం ఇట్లాంటిది తీసుకున్నారు. నిన్న మనం చర్చించినట్టుగా ఆ చుట్టూ ఉన్న టీం కూడా డిస్టర్బ్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో తనే మళ్ళీ రంగంలోకి వెళ్ళి వాళ్లకు ఎన్నికలు తొందరగానే వస్తాయి, మనకు వాళ్ళకు తేడా తక్కువగానే ఉందని భరోసా ఇచ్చేటటువంటి లేకపోతే నిలబెట్టుకునేటటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నాడు. ఓదార్పు యాత్ర నిజం చెప్పాలంటే ఇది ఓదార్పు అనే మాట వాడట్లేదు, కానీ వాళ్ళని కొంచెం ఓదార్పు ఇచ్చి కొంచెం భరోసా ఇచ్చి ఓదార్పు కమ్ భరోసా యాత్ర అనండి దీన్ని, లేకపోతే ఓదార్పు కమ్ ఎదురు చూపు ఏది 2027 కోసం. సో ఎంటైర్ వైసీపీ వ్యూహం అంతా కూడా 2027 జమిలీ ఎన్నికలన్న వైపు నడుస్తున్నట్టుంది. అందుకనే చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఇప్పుడు జమిలీ బిల్లు ఆమోదించిన 2027లో ఎన్నికలు రావు, 2029లోనే వస్తాయి అంటున్నారు. అది నేషనల్ మీడియా అభిప్రాయం కూడా, అది జగన్కు కూడా తెలిసి కూడా పార్టీ వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం ఆయన 2027 అనేది ఆయన మంత్రజపం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కొంచెం కూర్చుంటున్నారు జిల్లాల నాయకులతో కూర్చొని, వాళ్లకు ఇదే మీరు అన్న దిశానిర్దేశం పెద్ద మాట, కానీ కొంచెం వాళ్ళతో ముచ్చటిస్తున్నారు. కానీ ఆత్మవిమర్శ ఉండట్లేదు. అలాగే ఫలానా అంశాల్లో మనం దిద్దుకోవాలి అని ఇంతవరకు ఎక్కడ ఎవరికి చెప్తున్నటువంటి దాఖలాలు ఏమీ కనిపించడం లేదు. ఇదివరకు ఉన్న వాళ్ళని సమర్థించుకోవటం, మనం బాగా చేసాము అని. మొన్న అయితే కనుక దాదాపు ఒక 1/2 పేజీ పెట్టాడు ఆయన ట్వీట్లు. ఇన్ని ట్వీట్లు ఆయన ఎలా అసలు ఆయనే పెట్టాడా, ఇంకెవరన్నా పెట్టి వాళ్ళు తెలియకుండా పెట్టారా అన్న పద్ధతిలో కూడా చర్చ వచ్చింది. కాబట్టి ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు అంతే, అనివార్యంగా. ఇంకా ఇప్పటికిప్పుడు ఏదో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళలో నుంచి ఆ ఉత్సాహంగా ఇప్పుడు ఉదాహరణకి 6 నెలల్లో వైసీపీ తరఫున ఇది చాలా బ్రహ్మాండంగా చేశారు, ఇక్కడ సమీకృతులయ్యారు, ఈ మెసేజ్ ఇచ్చారని చెప్పేది మనకేం కనపడదు. అవును, అంటే ఎందుకు సార్ ఎక్కడ గ్యాప్ వస్తుంది? ఎందుకనంటే కార్యకర్తలను పార్టీని ఆయనే నిర్వీర్యం చేశాడు. అన్నీ నేనే చెప్తాను, లేదా అన్నీ చాలా కొద్ది మీటింగులు పెట్టడం తప్ప ఈ పార్టీ యంత్రాంగం అనే దాన్ని నిర్మించే ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు అందరం ఒకటి అనుకుంటాం కదా, మాట్లాడాం కూడా చాలాసార్లు, జనసేనలో పవన్ కళ్యాణ్ ఆకర్షణ ప్రధానంగా సామాజిక పునాది మీద ఏర్పడింది తప్ప పార్టీ యంత్రాంగం అంటూ పెద్దగా పెరగలేదని. ఆయన ఓడిపోయాక 5 ఏళ్ళు ఆ కార్యక్రమం కొంచెం చేసుకొని ఏదో కొంతమంది 10 మంది పేర్లు పెట్టుకున్నాడు. జగన్కి వచ్చేసరికి ఆయనకు అధికారంలో ఉండడం వల్ల ఫస్ట్ 5 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయనకు ఫోకస్ ఆయన పైనే ఉండటము, దీంతో పైనే సరిపోయింది కానీ కింద దాకా వెళ్ళలేదు. అంతకుముందు ఓదార్పు యాత్రలు, పాదయాత్రల పేరుతో ప్రజలకు చాలా దగ్గరగా వెళ్ళిన జగన్ తర్వాత కాలంలో తను సిద్ధం అని తన సభలే తప్ప జనం సిద్ధం కాలేదని తర్వాత అర్థమైంది కదా, ఓటింగ్ బట్టి చూస్తే. అర్థమైందంటారా? ఏది ప్రజలకు చూసే వాళ్ళకి అర్థమైంది కదా. ఈయనకి అర్థమైందంటారా? ఆయనలో మార్పు లేదు. అందుకని ఆయన యంత్రాంగము పార్టీ అది ఒక పెద్ద భారంగా మార్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. అప్పుడు లేరు,
ఇప్పుడు లేరు. దీన్ని స్థానికంగా ఎవరికొవరికి తగిలించాలని, దీంతోపాటు సమాంతరంగా ఆయన ఈ సర్వేలు స్టడీలు ఇప్పటికి కూడా చేస్తున్నారు. అది ప్రశాంత్ కిషోర్ టీము